నమస్తే అండి, నేను రజా. అఖండ మూవీ ఆగిపోవడంతో బాలయ్య బాబు అభిమానుల బాధ వర్ణనాతీతం అని చెప్తాయి. ఇప్పుడు అయితే కొంతమంది బాలయ్య బాబు అభిమానులు కొంచెం గట్టిగా రియాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సీఎం గారి చేత ఒక ఫోన్ చేస్తే అయిపోయేది కదా, ఇష్యూ ముందే తెలిసి ఉంటే అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు. అసలుకి ఈ ఇష్యూ ఉందని చెప్పేసి నాకు తెలిసి బాలయ్య బాబు గారికి కూడా తెలుసు. నందమూరి బాలయ్య గారికి ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్స్తో ఈరోస్ అనే ఒక సంస్థకి ఇష్యూ ఉంది, ఇన్ని కోట్ల రూపాయలు వీళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, వీళ్ళు ఎగ్జాక్ట్గా ముందు రోజు సినిమా ఆపేస్తారు అనే విషయం నాకు తెలిసి బాలయ్య బాబు గారికి కూడా తెలిసి ఉండదు. బాలయ్య బాబు గారికి తెలుసుంటే అట్లీస్ట్ ఆయన ఏదో ఒకటి మేనేజ్ చేసి ఉండేటాడేమో. అడుగుతున్నారు కదా, హను అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు అనమాట, ట్విట్టర్లో ఉంటాడు. ఇప్పటివరకు ఫేస్ ఎప్పుడు కూడా ప్రపంచానికి చూపించడు, కానీ రాజమౌళి ఫోటో పెట్టుకుంటాడు. ఇక టీడీపీ పార్టీ కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి, అదేవిధంగా వైసీపీ పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు ఈ వ్యక్తి. సరే, అలాగే నందమూరి బాలయ్య గారి కంటే కూడా చాలా ఇష్టమే, కాదన్ను. కానీ టీడీపీ పార్టీ విషయంలో మరి ఎందుకో తెలియదు, ఒక రకంగా ఉంటాడు అనమాట. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ఇష్యూ ముందే తెలిసి ఉంటే సీఎం బాబు గారు ఒక్క ఫోన్ చేస్తే అయిపోయేది విషయం. ఎవరికి ఫోన్ చేయాలి? చంద్రబాబు గారు. అంత చేయాల్సినంత అవసరం ఎందుకు ఉండేది? అసలు బాలకృష్ణ గారికి తెలిసి ఉంటేనే సీఎం గారు రంగంలోకి దిగాల్సినంత అవసరం అయితే ఉండేది కాదు. కేవలం ఇది ప్రొడ్యూసర్స్ చెప్పకపోవడం కారణంగానే జరిగినటువంటి పరిస్థితుల ఇదైతే కనిపిస్తుంది అన్నమాట. మరి బాలయ్య బాబు అభిమానులు అయితే చాలా యాంగర్ని అయితే వ్యక్తం చేస్తున్నారు, చాలా కోపద్రేకంతో ఉన్నారు. ప్రొడ్యూసర్లు కనుక బయట కనబడినా, బయట దొరికినా కానీ వాళ్ళకి సినిమా చూపించేలా, వీళ్ళే అఖండ సినిమా చూపించేలా కనిపిస్తూ ఉన్నారు. మరో పక్క చూసుకుంటే కనుక బాలయ్య బాబు అభిమానులు అయితే మీడియా ముందు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహం నుంచి వచ్చిందే ఇది కూడా, ఈ కామెంట్ కూడా. సీఎం బాబు గారికి ఒక ఫోన్ చేస్తే అయిపోయే అని చెప్పేసి. అవును, చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారే ఉన్న వాళ్ళతో ఈరోజు వాళ్ళతో మాట్లాడతారా? ఆయనకి అంత అవసరం ఉందా? అంత అవసరం ఆయనకి ఎందుకు ఉంటుంది? ఏదైనా రాష్ట్ర సమస్య ఉంటే ఆయన మాట్లాడతారు, దేశ సమస్య ఉంటే ఆయన మాట్లాడతారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన మాట్లాడతారు. అలాంటిది సినిమా ప్రొడ్యూసర్లు చేసిన తప్పుకి దీంట్లో బాలయ్య గారిని నిందించడానికి లేదు, లేదంటే సీఎం గారి చేత ఫోన్లు చేపించి మాట్లాడించడానికి కూడా లేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత దిగజారాలేంటి? అంత అవసరం లేదు. ఆయన దేశ స్థాయి నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకుడు. అలాంటి వ్యక్తి చేత ఇలాంటి మధ్యవర్తిత్వ పనులు చేయించడం అసలు స్కోపే లేదు. అలాంటి పనులు ఆయన చేయరు కాబట్టి అది నడవలేదు. కొంతమంది బాలయ్య బాబు అభిమానులు కూడా అనుకుంటా ఉండుంటారు, ఒక రాష్ట్ర సీఎంగా ఉండి, అదేవిధంగా ఆయన అల్లుడు వచ్చేసి ఒక రాష్ట్రానికి ముఖ్యమైన మంత్రిగా ఉండి, అలాగే మన బాలయ్య బాబు గారు ఎమ్మెల్యేగా ఉండి, అప్పుడు నారా లోకేష్ గారు ఒక క్యాబినెట్లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు. సో అదేవిధంగా బాలయ్య గారు వచ్చేసి ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఆయన బావగారు వచ్చేసి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, ఆయనకి ఈ పరిస్థితి చూస్తూ ఉంటే కనుక అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఎటు తీసుకెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితి. బాలయ్య బాబు అభిమానుల వ్యధ బాధ ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. పాపం ఎక్కడ చూసినా సరే కొంచెం ఏడుపు మొహాలు పెట్టుకొని అందరూ కూడా బాధతో ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఏమి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు. సినిమా అయితే వచ్చింది, 2-3 రోజుల్లో సార్ట్అవుట్ అవుతుంది. ఇప్పటికే చేసుకోవాల్సింది. సినిమా డేట్ ఇచ్చినారు, డేట్ ఇచ్చిన తర్వాత ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ తెలుసుకొని కూడా మరి వాళ్ళు ఒకటే పెట్టుకుని ఉంటారు, ఈసారి ఇక్కడ ఉంది గవర్నమెంట్, ఉంది టీడీపీ పార్టీ కదా, బాలయ్య బాబు గారు ఎమ్మెల్యే కదా, ఈయన సినిమా మీద వాళ్ళు ఏం చేస్తారేమో అని చెప్పేసి ఒక రకమైన భావంతో ఉండుంటారు. దాని ఎఫెక్టే ఈ రోజున ఈ విధంగా పడినటువంటి పరిస్థితి. సో ప్రొడ్యూసర్స్ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ సినిమా ఇప్పుడు ఈ స్థాయిలో అభిమానుల ఆగ్రహానికి కారణం అవుతుందని చెప్పొచ్చు, ఈ ప్రొడ్యూసర్స్ కారణంగా. మరి అభిమానులు అయితే ఈ ప్రొడ్యూసర్స్ మీద చెప్పా కదా ఇందాక, రోడ్ ఎక్కితే కనుక వాళ్ళు సినిమా చూపించేటట్టున్నారు. అఖండ 2 కదా, అఖండ 3-4 కూడా వాళ్ళు చూపించేటట్టున్నారు. మరి బాధ వారణ చేస్తుంది బాలయ్య బాబు అభిమానులది. దీనికోసం సీఎం గారు రంగంలోకి దిగాలి, లేకపోతే బాలయ్య బాబు గారు రంగంలోకి దిగాలంటే అవసరం లేదు. అది ఆటోమేటిక్గా వాళ్ళు సాల్వ్ చేస్తారు. విత్ ఇన్ కొన్ని డేస్లో ఇదైతే సాల్వ్ అయిపోతుంది. ఇబ్బంది పడాల్సిన ప్రసక్తి